శ్రీమాత్ర నమః. ఈ 2 గ్రహాల కలయికతో ఈ రాశుల వారికి కష్టాలన్నీ తీరిపోయాయి. ఇక వద్దన్నా సరే వీరికి కాసుల వర్షమే. ఆ రాశుల వారిని గురించి, వారు అందుకోబోతున్న అద్భుతమైన ఫలితాలను గురించి ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు సెప్టెంబర్ 24న కన్యా రాశిలో సంచరించబోతున్నాడు. కాగా సెప్టెంబర్ 10న బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో సెప్టెంబర్ 24న కన్యా రాశిలో శుక్రుడు మరియు బుధుడు కలిసి ఉంటారు. వీరి కలయికతో శుక్రబుధ సంయోగం ఏర్పడుతుంది. ఇది లక్ష్మీనారాయణ అనే రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. లక్ష్మీనారాయణ యోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగ ప్రభావం వల్ల ఈ రాశుల వారికి విశేష ధనం కలుగుతుంది. ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది మేషరాశి. లక్ష్మీనారాయణ యోగ ప్రభావం వల్ల మేషరాశి వారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగ సంబంధిత సమస్యలు తొలగుతాయి. వీరికి వివాహ యోగాలు కూడా జరుగుతాయి. స్నేహితుల పూర్తి మద్దతు ఉంటుంది. ఏ వ్యాపారం చేసినా లాభాలు చూస్తారు. అందులో రెండవది కర్కాటక రాశి. బుధ శుక్రుల కలయికతో ఏర్పడిన లక్ష్మీనారాయణ యోగ ప్రభావం కర్కాటక రాశి వారి వృత్తిని వేగవంతం చేస్తుంది. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో వారు డబ్బు సంపాదించవచ్చు. ఆస్తుల క్రయ విక్రయాలు లాభిస్తాయి. పెట్టుబడికి అనుకూలమైన సమయంగా పరిగణించబడుతుంది. కుటుంబంతో సమయం సరిగ్గా గడుపుతారు. అందులో మూడవది మిథున రాశి. లక్ష్మీనారాయణ యోగ ప్రభావంతో మిథున రాశి వారికి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. పదోన్నతి లభించవచ్చు. పనులు ప్రశంసించబడతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. కష్టపడితే ఫలితం బాగా దక్కుతుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. పరీక్ష ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలున్నాయి. అందులో నాలుగవది ధనుసు రాశి. బుధ శుక్రుల కలయిక సమయంలో ధనుసు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రత్యేక వ్యక్తి నుండి బహుమతి పొందుతారు. కార్యాలయంలో గౌరవం మరియు పనులకు ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. అందులో ఐదవది కన్యా రాశి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి లాభాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. పొదుపు పెరిగే అవకాశాలున్నాయి. స్థిరాస్తి వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఈ సమయంలో దీర్ఘకాల రుణం ముగుస్తుంది. ఈ సమయం సంతోషంగా మరియు ఒత్తిడి లేకుండా ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకు ఎలాంటి కొదవ కూడా ఉండదు.